టాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అస్సాంలో ముచ్చటగా మూడవసారి బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. మంగళవారం అంటే మే 12వ తారీఖున హిమాంత బిశ్వ శర్మ గువాహటీ నగరంలో ఉన్నటువంటి ఖానాపాడాలో ఉన్నటువంటి వెటర్నరీ గ్రౌండ్స్లో భారీ జనసందోహం మధ్య పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఇది రెండవసారి. బీజేపీ వరుసగా ప్రభుత్వాన్ని చేపట్టడం ఇది వరుసగా మూడవసారి. హిమాంత బిశ్వ శర్మ అత్యధిక జనాదరణ కలిగినటువంటి ప్రజలలో చొచ్చుకుపోయేటటువంటి గుణం ఉన్నటువంటి నాయకుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆయన విద్యాశాఖ మంత్రిగా సర్వానంద సోనోవాల్ కింద పనిచేస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ ప్రభుత్వ అధికారుల్ని పంపించి అక్కడ వాళ్ళు రాత్రి నిద్ర చేసేలా చేసి విద్యా వ్యవస్థను బాగుపరిచే ప్రయత్నము, స్కూళ్ళలో మౌలిక వసతుల్ని మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. ఆయన చాలా గొప్ప స్కీమ్, అది చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. అందరూ కూడాను ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అడ్వర్టైజ్మెంట్ల వల్ల ప్రచారం ఎక్కువ వచ్చింది. కానీ హిమాంత బిశ్వ శర్మ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ స్కూళ్ళలో రాత్రి నిద్ర చేసి అధికారులు తాము చదువుకున్న స్కూళ్ళలో ఉండి రావడము, ఇది ఒక చాలా సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్. ఇది స్కూళ్ళలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి, పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరిగినాయి, అదేవిధంగా విద్యా కమిటీలు యాక్టివేట్ అయినాయి. రెండవసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలో వినూత్నమైన ప్రచార సరళిని అవలంబించడం ఆయనది ప్రత్యేకత. అకో ఏ బార్ మోదీ సర్కార్ అనేటటువంటి నినాదంతో ఆయన ఒక పాట తయారు చేయించారు. మరోసారి మోదీ ప్రభుత్వము, ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్ అన్నదానికి అదే అనువాదం. అక్కో అంటే మళ్ళీ అని అర్థము, ఏ బార్ అంటే ఏక్ బార్ అని అర్థము, మోదీ సర్కార్. ఈ నినాదంతో, పాటతోటి ఆయన మొత్తము అస్సాం అంతా కూడాను పాదయాత్రలు చేశారు, సైకిల్ యాత్రలు చేశారు. ఆ తర్వాత కొన్ని చోట్ల ఆయన పరిగెత్తారు కూడా, రన్నింగ్ రేస్ కూడా నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున జరిగింది ఈ కార్యక్రమం. 2019లో జరిగింది. ఆ తర్వాత అస్సాం ఎన్నికలు 2021లో జరిగినాయి. తర్వాత 2026లో జరిగిన ఎన్నికలు, 2024 లోకసభ సమయంలో కూడాను అకో ఏ బార్ మోదీ సర్కార్ నినాదంతో ఆయన ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ హిమాంత బిశ్వ శర్మను ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుందనే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనకి ఇటీవలి కాలంలో లభిస్తున్నటువంటి ప్రొజెక్షన్ అలాంటిది. నిజానికి భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నటువంటి ముఖ్యమంత్రుల జాబితా తీస్తే మొత్తం ఒక యువ క్రికెట్ టీం లాగా కనిపిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు, హర్యానా ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైనీ కావచ్చును, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కావచ్చును, మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్ల ముఖ్యమంత్రులు కావచ్చును, ఒడిశా ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కూడాను 50వ పడిలోనే ఉన్నారు, 60లోకి ఇంకా రాలేదు. అదేవిధంగా ఇప్పుడు శుభేందు అధికారి కూడా 55 years. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు హిమాంత బిశ్వ శర్మకు కూడా 56 years. కాబట్టి ఈ యువ నాయకత్వం రాజకీయాల్లో 60 యువ నాయకత్వం కిందనే చెప్పాలి. ఎందుకంటే 55 years ఉన్నటువంటి విపక్ష నాయకుడు ఇప్పటికీ యువనేతే. కాబట్టి ఈ యువ నాయకత్వం బీజేపీ దగ్గర ఉన్న వీళ్ళు లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్, ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉంటారు. వీళ్ళలో నెమ్మదిగా కొందరికి నేషనల్ ఎక్స్పోజర్ అంటే జాతీయ స్థాయిలో వీళ్లకు గుర్తింపు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ఉదాహరణ తీసుకుంటే ఈరోజు దేశంలో మోదీ, అమిత్ షాల తరువాత ఎక్కువ మందికి తెలిసినటువంటి బీజేపీ నాయకుడు యోగి ఆదిత్యనాథ్. ఏ కార్యక్రమంలోనైనా, మొన్న బెంగాల్ పదవీ ప్రమాణ స్వీకారాన్ని తీసుకున్నట్టయితే ఆ కార్యక్రమంలో మోదీ తరువాత అత్యధిక హర్షధ్వానాలు వచ్చింది యోగి ఆదిత్యనాథ్కి.
మోదీకి కూడా పాదాభివందనం చేయనటువంటి శుభేందు అధికారి కషాయాంబరధారి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్కి పాదాలకు నమస్కరించడమే కాకుండా ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు, ధర్మగురువు కూడా అని చెప్పి అన్నారు. కాబట్టి యోగికి ఒక నేషనల్ ఎక్స్పోజర్ వచ్చింది. ఆ రకమైనటువంటి నేషనల్ ఎక్స్పోజర్ హిమాంత విశ్వశర్మకి కూడా ఇచ్చే ప్రయత్నం ఆ రకంగా అతన్ని ఫోకస్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే హిమాంత విశ్వశర్మ మొదట్లో నార్త్ ఈస్ట్ మొత్తానికి కూడాను బీజేపీ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంటూ మణిపూర్లో, నాగాల్యాండ్లో, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో, త్రిపురలో రాజకీయాలను, అక్కడ ఎన్నికల రాజకీయాలని ప్రభావితం చేయటం, అక్కడ పొలిటిక్స్ని ప్రభావితం చేయటం, బీజేపీ గెలుపుకు ఆయన బాటలు వేశారు. ఆ తరువాత నెమ్మదిగా ఆయనని మిగతా ప్రాంతాల్లో ప్రచారానికి పంపడం జరిగింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయనని ప్రచారానికి పంపడం జరిగింది. మొన్న లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాదులో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళ వినాయక నిమజ్జనానికి కూడా ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి మొజాంజాహి మార్కెట్లో జరిగినటువంటి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ రకంగా ఈసారి ఎన్నికలను చూసినట్టయితే జార్ఖండ్ ఎన్నికలకు ఆయన సారథి, ఒడిశా ఎన్నికలకు ఆయన సారథి. జార్ఖండ్లో బీజేపీ సీట్లు పెరిగాయి, ఓట్లు పెరిగాయి, అధికారం రాకపోయినప్పటికీ ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి బెంగాల్లో కూడాను హిమాంత విశ్వశర్మను చాలా విరివిగా ఉపయోగించుకోవడం జరిగింది. చిన్న గ్రామాల్లో, ముఖ్యంగా కూచ్బిహార్, జల్పాయిగుడి, అలిపూర్ ద్వార్, దీన్హాటా ఇటువంటి ప్రాంతాలు ఏవైతే అస్సాంని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలలో చాలా విస్తృతంగా ఆయన పర్యటించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అస్సాంలో హిమాంత విశ్వశర్మని మామా అని పిలుస్తారు. శివరాజ్ సింగ్ చౌహాన్ని ఏ రకంగా మధ్యప్రదేశ్లో మామాజీ అని పిలిచేవాళ్ళు, అలా ఈయనను కూడా మామా అని పిలుస్తారు. బెంగాల్లో కూడా ఆయనని మామా అని పిలిచారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి మాకు హిమాంత విశ్వశర్మ కావాలన్నటువంటి డిమాండ్ చాలా పెరిగింది. ఇది రెండు రకాలుగా ప్రత్యేకమైంది. మొట్టమొదటిది ఒక యువ నాయకుడికి జాతీయ స్థాయి ఎక్స్పోజర్, ఒరిస్సా, జార్ఖండ్, అదేవిధంగా బెంగాల్లో ఆయన ప్రచారం చేయటం, మొన్న బీహార్లో కూడా ఆయన ప్రచారం చేశారు. అంటే ముందు నార్త్ ఈస్ట్, తరువాత మొత్తము తూర్పు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేయటం, ఇది రెండవ ఫేజ్. రానున్న రోజుల్లో ఆయనని నేషనల్ లీడర్గా ఎదిగింపజేసే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. హిమాంత విశ్వశర్మ బెంగాల్లో చేసినటువంటి ప్రచారానికి ఇంకో ప్రత్యేకత ఉంది. అస్సాం బెంగాల్ సంబంధాల గురించి తెలిసినటువంటి వాళ్ళు 1980 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అస్సామీయాలు, బెంగాలీలు భాష పేరిట కలహించుకునేవాళ్ళు, ప్రాణాలు తీసుకునేవాళ్ళు, రక్తాలు కార్చుకునేవాళ్ళు. ఈ గొడవను అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీ ముస్లింలు ఉపయోగించుకునేవాళ్ళు. బెంగాలీల దగ్గర బెంగాలీలుగా, అస్సామీయాల దగ్గర అస్సామీయాలుగా చలామణి అవుతూ హిందూ ఆస్తులకు ధ్వంసం చేస్తూ ఉండేవాళ్ళు. హిమాంత విశ్వశర్మ బహుశా అస్సాం నుంచి జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న ఎన్నికల ప్రచారకర్తగా ప్రొజెక్ట్ అయినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు అస్సాం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ప్రచారం చేయలేదు. ఆ రకంగా హిమాంత విశ్వశర్మ బెంగాలీ, అస్సామియా విభేదాలు తారాస్థాయిలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల మధ్య ఒక వారధిగా నిలబడటం కూడా హిమాంత విశ్వశర్మ యొక్క గ్రోయింగ్ స్టేచర్, ఆయన ఎదుగుదలకి ఇది ఒక చిహ్నము. బెంగాల్లో కూడా చాలా చోట్ల మామా కావాలి అని చెప్పి పార్టీ కార్యకర్తలు అనడము, అదేవిధంగా ఆయనకి బ్రహ్మరథం పట్టడము, ఇవన్నీ కూడాను ఒక నాయకుడిగా ఆయన ఎదుగుతున్నటువంటి రీతిని తెలియజేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఆయన దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ఒక నేషనల్ ఫిగర్గా 2029 తరువాత 1932 నాటికి ఒక నేషనల్ లెవెల్ లీడర్గా ఎదిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.